హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు బంపర్ ఆఫర్ అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ మహిళలకైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024, 2025 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 78 లక్షల మంది వీధి వ్యాపారాలకు ప్రధానమంత్రి స్వనిధి రుణ సహాయం అందించాలని తెలియజేశారు. ఇకపోతే ప్రధానమంత్రి జన్మన్ యోజన ముఖ్యంగా బలహీన గిరిజన వర్గాలకు చేరువవుతుందని, పీఎం విశాఖ యోజన కళాకారులు మరియు చేతి వృత్తుల వారికి ఎంతో మద్దతు ఇస్తుందని, మరియు వికలాంగులకు మరియు ట్రాన్స్‌జెండర్ల సాధికారత కోసం పథకం ఎవరిని వదిలిపెట్టకూడదని మా సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఇకపోతే వ్యవస్థాపకత, సౌలభ్యం మరియు గౌరవం ద్వారా మహిళా సాధికారకు గత 10 సంవత్సరాల లోపు అందుకుంది. మహిళా పారిశ్రామిక రైతులకు 30 కోట్ల ముద్రా యోజన రుణం, 10 ఏళ్లలో ఉన్నత విద్యలో మహిళలకు 28% పెరిగింది. ఇకపోతే ఎస్టీయూఎం కోర్సుల్లో బాలికలు మరియు మహిళలకు 43% నమోదులో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇవన్నీ శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరగడంలో ప్రతిబింబిస్తాయి. చూశారు కంటే మొత్తం మీదుగా 2024, 2025 బడ్జెట్లో మహిళలకు పెద్ద పీట వేశామని చెబుతున్నారు. మహిళల సంరక్షణ కోసం, మహిళా సంక్షేమం కోసం మరికొన్ని కార్యక్రమాలు, మరికొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తామని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.